బాక్సాఫీస్ దగ్గర కోలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైన సూర్య నటించిన లేటెస్ట్ మూవీ రెట్రో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోగా రిలీజ్ కి ముందు రోజు వరకు వరల్డ్ వైడ్ గా జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ లెక్క 15 కోట్ల మార్కును ఫైనల్ గా టచ్ చేయగా రిలీజ్ రోజుకు వచ్చేసరికి తమిళనాడులో మంచి జోరును చూపించిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం హిట్ 3 సినిమా జోరు ముందు కొంచెం స్లో అవ్వక తప్పలేదు. మిగిలిన చోట్ల రెస్పాన్స్ పర్వాలేదనిపించే విధంగా ఉండగా ఓవరాల్ గా ఓపెనింగ్స్ పరంగా సినిమా రీసెంట్ సూర్య మూవీస్ తో పోల్చితే మంచి జోరునే చూపించిందని చెప్పవచ్చు. ఆల్మోస్ట్ కొన్ని సెంటర్స్ లో కంగువ రేంజ్ లో జోరును చూపించింది ఈ సినిమా. తమిళనాడులో ఆల్మోస్ట్ కంగువకు కన్నా బెటర్ గానే ట్రెండ్ ను చూపించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పోటీ వలన అనుకున్న రేంజ్ ఇంపాక్ట్ ను చూపించలేదు. అయినా కానీ ఉన్నంతలో తెలుగు రాష్ట్రాలలో సినిమా అటు ఇటుగా 2 కోట్ల రేంజ్ కు కొంచెం అటు ఇటుగా గ్రాస్ మార్క్ ను అందుకునే అవకాశం ఉంది. తమిళనాడులో సినిమా 12 నుండి 14 కోట్ల వరకు గ్రాస్ ను తొలి రోజు అందుకోవచ్చు ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 2.5 కోట్లకు పైగా గ్రాస్ ను మినిమం వసూలు చేసే అవకాశం ఉన్న ఈ సినిమా కేరళ అలాగే కర్ణాటకలో ఫైనల్ ఆఫ్లైన్ లెక్కలు బాగుంటే ఇంకా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. ఇక ఓవర్సీస్ లో సినిమా 1.5 మిలియన్ మార్కు అటు ఇటుగా గ్రాస్ ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా తొలి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 30 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా గ్రాస్ మార్కును సినిమా అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక ఎక్స్పెక్టేషన్స్ ను మించిపోతే 30 కోట్ల మార్కును దాటవచ్చు. లేకపోతే 30 కోట్ల లోపే మొదటి రోజు గ్రాస్ కలెక్షన్ సినిమా అందుకునే అవకాశం ఉంటుంది. మరి ఓవరాల్ గా ఫస్ట్ డే కి గాను సినిమా సాధించే అఫీషియల్ కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.